నమస్తే. చూస్తే ప్రధానంగా సీఎం గారి మీద జరిగిన దాడి గురించి మీరేమంటారు? ఇది పిరికి పందల చర్య అని అంటాము. ఈ రోజున మరి జననేత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఈ దాడికి ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇప్పటి వరకు మరి మా నాయకుడు మాకు ఇలాంటి చర్యలకు మరి ఎక్కడ కూడా మరి పాల్పడవద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మేరకు మేము ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోయాము. ఈ రోజున చూసినట్టయితే 151 సీట్లలో మేమున్నాము. 23 సీట్లలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వెదవల్లారా, మీ సీట్లనే మీరు కాపాడుకోలేని వాళ్ళు ఈ రోజున ప్రజాదరణతో సీఎం అయ్యాడు. మరొక్కసారి సీఎం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగ పిరికి పందల్లాగా చాటు నుండి మరి రాళ్లదాడి చేయటం అనేది నపుంసక చర్య అని చెప్పి మేము ప్రతిఘటిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో మీ మొఖాల మీద తిరిగి ప్రజలకు కొడతారు. ఈ 23 సీట్లు కూడా మీకు రాకుండా చేస్తారు. అలా చేసే రోజు దగ్గరలోనే ఉంది. మీరు దయచేసి ఎన్నోసార్లు చెప్తా ఉన్నాము, ప్రజాదరణకి గురవుతా ఉన్నారు. ఏనాడైతే చంద్రబాబు నాయుడు 23 సీట్లు కూర్చున్నారు, సిగ్గు శరం లేకుండా మరి నానా జాతులకు సంబంధించినటువంటి నానా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ఈ రోజున మరి సింగల్కి గెలవలేక ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకులు ఈ నాయకులు అని వెంబట్లాడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రజలను కూడా మేము అడుగుతా ఉన్నాము. ఒక సంక్షేమ పథకం ఇచ్చి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా దాడి చేయటం అనేది హేయమైన చర్యగా పరిగణిస్తా ఉన్నాము. ఎక్కడైతే ఈ చర్య మీరు చేశారో దీనికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనికుండా ప్రతి చర్య ఉంటుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాము. కొజ్జాకు నా కొడుకుల్లాగా మీరు ఎక్కడా ఉండి ఎవరితోనో ఈ ప్రతిదారి చేయిస్తున్నారంటే మీరు ఎలాంటి వారు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేశాడు, మీరు రాష్ట్ర ప్రజలకి ఎంత అవినీతి చేసి కూర్చున్నారో తెలియజేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో తప్పకుండా చంద్రబాబు నాయుడిని తిరిగి ఇంటికి పంపిస్తారు.